దానికి చూస్తున్నాం కదా ఈ కార్ రేస్ సంబంధించినటువంటి కేసు మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. ఏదైతే గ్రూప్ 1 ఇష్యూకి సంబంధించి హైకోర్టు ముట్టి కేసులు వేసినటువంటి నేపథ్యంలో ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఈ కేసు తీసుకొచ్చారా ఏంటనే అంశం సంబంధించి మనం డిస్కషన్లో పాల్గొనడానికి మనకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కృష్ణ గారు ఉన్నారు. ఆయనతో అడిగి మరి ఇన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ప్రధానంగా ఏదైతే అతిపెద్ద ఇష్యూకి సంబంధించి నిరుద్యోగకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి ఇష్యూ జరుగుతున్నటువంటి క్రమంలో కోర్టు మొట్టికాయలేసింది ప్రభుత్వానికి. ఈ తరుణంలో మళ్ళీ ఈ కార్ రేస్కి సంబంధించినటువంటి ఇష్యూను తెరపైకి తీసుకురావడాన్ని ఎట్లా చూస్తారు? గౌరవ హైకోర్టు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల ఫలితాలను రద్దు చేస్తూ చేసిన వ్యాఖ్యలు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయలేదు, ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయలేదు, యాక్టెడ్ ఇన్ బయస్డ్ మేనర్ అంటే ఏకపక్షంగా కొందరు అభ్యర్థులకు మీరు ప్రవర్తించిండ్రు అండ్ మరియు సొంత నియమ నిబంధనలను మీరే డీవియేట్ చేసిండ్రు అని ఇంత సీరియస్గా వాళ్ళు మాట్లాడుతూ కమిషన్ ఫెయిల్డ్ ఇన్ బోత్ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ అండ్ ఇవాల్యుయేషన్ మెథడ్ ఫలితాల్లో అండ్ పూర్తి ప్రక్రియలోనే పూర్తిగా విఫలమైంది అని చెప్పడం జరిగింది. అసలైన ఇంపార్టెంట్గా లక్షల మంది యువత రాసే పరీక్ష విషయం మీద ఇది ఇంపార్టెంట్ డిబేట్. నిన్న జరగాల్సింది చాలా ఇంపార్టెంట్ చర్చ. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు నెలలు చాలా కఠోరమైన ఒక పరిశ్రమతోని వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళు ఒక పరీక్ష రాస్తారు. రాసిన తర్వాత ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది అని అంటే దీని మీద చర్చ జరుగుతా? ప్రభుత్వం బాధ్యత తీసుకోలేదు. ఎందుకు అని అంటే ఇలా చూడండి, ఇమీడియట్గా నిన్న సాయంత్రం ఇక్కడ 4 ప్రధాన పత్రికల ఫ్రంట్ పేజీలు ఇవి. బ్యానర్ ఐటమ్లలో బోల్డ్గా జర్నలిజం లాంగ్వేజ్లో చాలా బోల్డ్గా చూస్తే ఇగోండి, దిశా పత్రిక కేటీఆర్పై ప్రాసిక్యూషన్ క్విడ్ ప్రోకో, ఆంధ్రజ్యోతి క్విడ్ ప్రోకో, ఈనాడు క్విడ్ ప్రోకో, డెక్కన్ క్రానికల్ నాట్ లొట్టపీసు, ఏసీబీ ప్రూవ్స్ కేటీఆర్స్ ఈ రేస్ క్విడ్ ప్రోకో. నాకు విచిత్రం ఏమనిపించిందంటే ఇంత ప్రధాన పత్రిక ఏసీబీ ప్రూవ్స్ అని చెప్పింది. నేను చదువుకున్న లాలో అయితే నాకు తెలిసింది ఏంటిదంటే ప్రూవ్ చేయాల్సింది కోర్టులో, కోర్టు కదా అంతిమంగా తీర్పిచ్చేది. ఇలా చూడండి, పీపుల్స్ ట్రయల్ అని అనుకునే ఈ మీడియా వాళ్ళు మీడియా ట్రయల్లో అన్ఫార్చునేట్, మనం మీడియా గురించి ఇట్లా మాట్లాడొద్దు, మీడియా అంటే చాలా గౌరవిస్తాం, కానీ ఏసీబీ ప్రూవ్స్ అంటే ఎక్కడ ప్రూవ్ చేసిందండి? అసలు ఇంకా విచారణ ట్రయలే స్టార్ట్ కాలేదు, ఇంకా ఏసీబీ ప్రూవ్స్ అంట. ఎందుకు అని అంటే ఇవాళ గ్రూప్ 1 విషయం మీద వచ్చేసరికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు చూడండి, ఒకటి ఉన్నట్టు మనం వాస్తవం మాట్లాడుకోవాలి. గతంలో పేపర్ లీక్ అయింది, దేశవ్యాప్తంగా పేపర్ లీక్లు, రకరకాల పరీక్షలు ఇవన్నీ కూడా అవుతున్నాయి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? ఎవరు ఇట్లా ధర్నాలు, లాఠీ చార్జ్లు, కేసులు ఇవి కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆ రోజు కేసు నమోదు చేసిన ఎవడో క్లర్కో ఎవడో ఒక రోగ్ చేసినప్పుడు ప్రభుత్వమే కేసు బుక్ చేసి ఆ పరీక్షలను రద్దు చేసింది. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు? మీరు ప్రభుత్వం లేదు తప్పులేం లేవు, పర్ఫెక్ట్గా ఉంది అని. నంబర్ 1 సిలబస్ విషయం మీద, నంబర్ 2 హాల్ టికెట్ విషయం మీద, ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్, మెయిన్స్కి ఒక హాల్ టికెట్. ఎందుకంటే ఇవాళ చాలామంది విద్యార్థులు వాళ్ళు ఎవరైతే రాసిండ్రు పోటీ పరీక్షల్లో ఆస్పిరెంట్స్, అసలు నంబర్ 1 కొందరి మీద ఉన్నది ఆరోపణలు. అరే వీళ్ళు పలానా ఎమ్మెల్సీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు, వాళ్ళ పిఏ అంట, ఆయనకి ఎట్లొచ్చింది, అసలు ఆయన ప్రిలిమ్సే క్వాలిఫై కాలేదు, మెయిన్స్ ఎట్లా వస్తుంది ఈయనకు అని. కానీ హాల్ టికెట్ ఎట్లా నంబర్ తెలుస్తుంది? ఇప్పుడు 2 అన్ని పరీక్షలు మీరు ఏదైనా రాయండి, యూజీసీ రాయండి, ఏ పోటీ పరీక్షలు యూపీఎస్సీ అయినా యూపీఎస్సీ అయినా ఏది రాసినా కూడా ఒకటే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. కానీ ఇక్కడ వేరు హాల్ టికెట్ నెంబర్, దాన్ని క్వశ్చన్ చేశారు. ఇంకా ఎగ్జామినేషన్ అయిన తర్వాత విచిత్రం ఏంటంటే ఫస్ట్ టైం తెలుగు మీడియం నుంచి 500 ర్యాంకర్స్లో ఒక్కళ్ళు ఉండరు. ఒక సుమారు 691 మంది అభ్యర్థులు పక్క నంబర్సే, ఇమీడియట్గా 1 2 3 4 5 సేమ్ మార్క్స్. మళ్ళా తర్వాత ఆల్టర్నేట్ 1 3 5 7 ఇట్లాంటి నంబర్స్కి ఏమో సేమ్ మార్క్స్ 750 క్యాండిడేట్స్. ఇది ఎక్కడ విచిత్రం అని వీళ్ళు ప్రశ్నించిన తర్వాత ఇవాళ కోర్టే చెప్పేసింది, ఎస్ 100% ఇందులో స్కామ్ అయింది. వ్యాపం స్కాము ఎలాగైతే మాస్ కాపింగ్ అయిందో గత ప్రభుత్వము అనేసి వీళ్ళు అప్పుడు బద్నాం చేసి ప్రభుత్వం రాజీనామా చేయాలి, ముఖ్యమంత్రి దీపావళి, ఆ ప్రభుత్వానికి దక్కింది తప్పు అనేది. ఆ రోజు ఎవడైతే క్లర్క్ చేసిండో హూ ఎవర్ హ్యాస్ డన్, ప్రభుత్వం తప్పు చేయలేదు, ఆ రోజు ప్రభుత్వ పెద్దలు తప్పు చేయలేదు, కానీ అయినా తప్పును ఒప్పుకొని క్యాన్సిల్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళందరూ కూడా
రాజకీయంగా దేశవ్యాప్తంగా బీజేపీ కాంగ్రెస్ అటాక్ చేసింది, రాజకీయంగా శిక్ష పడ్డది కేసీఆర్ గారు ప్రభుత్వానికి రాజకీయంగా. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమే తప్పు చేసింది కదా. ఎందుకు అంటే పాయింట్అవుట్ చేసినప్పుడు అశోక్ నగర్ దగ్గర యువత లాఠీ చార్జ్ కాలేదా? ఎవరైతే ఇది తప్పు అని అంటే నోటీసులు ఇవ్వలేదా? వాళ్ళ మీద కేసులు వేయలేదా? జనార్దన్ లాంటి ఎంతోమంది ఆ నిరుద్యోగ యువత జైలుకు పోలేదా? ప్రభుత్వం బుల్డోజ్ చేసింది. మరి వాళ్ళ ప్రభుత్వం తప్పుకోవద్దా చెప్పండి నాకు. ప్రభుత్వానికి నైతికత ఉందా ఇవాళ ఉండడానికి? ఆనాడు కేసీఆర్ గారు తప్పు చేయకపోయినా కేసీఆర్ గారిని బద్నాం చేసిర్రే, కానీ ఇక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పే ఉందని అలా కోర్టే చెప్పేసింది కదా. మరి రేవంత్ రెడ్డి గారికి నైతికత ఉందా? చర్చని డైవర్ట్ చేయడానికే కదండి ఇవాళ. ఎక్కడ క్విట్ ప్రోకో చెప్పండి. ఇవాళ నువ్వు చెప్తున్న దాంట్లో ఫార్ములా సంస్థలో ఇగోండి వీరెవరు, గ్రీన్కో అధినేత ఇగోండి మీ మంత్రే. ఇవాళ కూడా మరి మీరు నిర్మాణాలు చేపడుతున్నారు కదా. సివి ఆనంద్ గారు ఇగోండి పోలీస్ భవనం మొన్న నిర్మాణం చేపట్టారు. ఇది క్విట్ ప్రోకోనేనా? ఇగోండి ఫండ్స్ గురించి ఎలక్టోరల్ బాండ్స్ నేరమే అయితే కాంగ్రెస్కి బీజేపీకి 1123 అంటే 1123 crores. నంబర్ 2లో భారతీయ జనతా పార్టీకి 6566 కోట్లు. ఎలక్టోరల్ బాండ్స్ విషయం మీదనే ఒకవేళ ఇవాళ జైల్లో వేయాలంటే ఫస్ట్ వీళ్ళనే వేయండి. ఫస్ట్ మోదీ గారి పార్టీని వేయండి, రాహుల్ గాంధీ గారి పార్టీని వేయండి. ఇగోండి గ్రీన్కోకి సంబంధించిన సంస్థలు కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి 9 ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిందండి. మరి వీళ్ళని ఇది కూడా క్విట్ ప్రోకోనేనా? ఇవాళ ఈ అంశాలను మాట్లాడదామంటే అతిపెద్ద అంశాలండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది 3 అంశాలు, కానీ అది కాదు ఇంపార్టెంట్. ఇది రేపు కూడా మాట్లాడుకోవచ్చు మనం. కేటీఆర్ గారు ఈజ్ అ పొలిటీషియన్, ఇక్కడనే ఉంటారు. నీకు రాజకీయ కక్ష ఉందా? రేపు మాట్లాడు కేటీఆర్ గారి గురించి, ఎల్లుండి మాట్లాడు. సంవత్సరం నుంచి నువ్వు ఇది 2 సంవత్సరాల నుంచి ఇదే నడుస్తున్నది తతంగం ఈ రాష్ట్రంలో. 3 అంశాలు ఉన్నాయి ఇవాళ చర్చ జరగాలి. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ నంబర్ 1, రైతుల యూరియా నంబర్ 2. ఇవాళ మొత్తం కొన్ని నెలల నుంచి ఇవాళ రైతులు యూరియా కోసం వాళ్ళందరూ కూడా అక్కడ నిలబడి దాదాపు పోరాటము, దెబ్బలు తాకుతున్నాయి వాళ్ళకు. చూస్తున్నాం, పసికందును పట్టుకొని ఒక తల్లి అక్కడనే పాలు తాగిపిస్తూ అక్కడ యూరియా లైన్లో ఉంటుంది. ఒక రైతు నిలబడి సొమ్మసిల్లని కింది పడిపోయి ఆయనే గాయాలైతాయి. కొట్టుకుంటున్నారు మహిళలు. అది చర్చకు రావద్దా? నంబర్ 2. నంబర్ 3, ఈ దేశంలోనే నంబర్ 2, ఈ దేశంలోనే అత్యధిక స్థాయిలో, 2వ అత్యధిక స్థాయిలో డ్రగ్స్. మొన్న 12,000 కోట్ల డ్రగ్స్ మహారాష్ట్ర పోలీసులు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూలీలాగా యాక్టింగ్ చేస్తూ పనిచేసి తెలంగాణ పోలీసు రేవంత్ రెడ్డి గారు హోంమంత్రిగా ఉంటూనే అయినా వాళ్ళకి ఏం తెలియకపోయినా కూడా 12,000 కోట్ల డ్రగ్స్ ఇక్కడ పట్టుబడితే చర్చలేనే లేదు. ఈ 3 అంశాలు ఎక్కడన్నా మీకు ఇక్కడ కనబడుతున్నాయా చెప్పండి? ఏ పత్రికలో లేవంట, లేదు, చర్చలో లేదు. కానీ అది కాకుండా సింపుల్గా కల్వకుట్ల కుటుంబాన్ని మనం వేసేసుకుంటే అటాక్ అయిపోతుంది. ఏదైనా జరిగితే కాళేశ్వరం మీద కమిషన్, సిబిఐని తీసుకొని వస్తాం, ఏసీబీని తీసుకొని వస్తాం, వీళ్ళని జైలు వేస్తాం. మళ్ళీ తర్వాత అవసరమైతే వేయకపోతే బీజేపీ అని అంటాం, వేస్తేనేమో మళ్ళీ రేపు కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకుంటే చూసినావా బీజేపీ అని అంటాం. ఇలా అందుకే ఈ కమిషన్ల చుట్టూ తిప్పుదామని. రేపు కాళేశ్వరంలో ఏమవుతుంది? సిబిఐ వేయకపోతేనేమో చూసిర్రా బీజేపీ ఒకటే, అందుకే సిబిఐ వేస్తలేదు. పోనీ కేసీఆర్ గారిని జైలు వేద్దామా అని అంటే వేస్తే మళ్ళీ బెయిల్ వచ్చేసింది అనుకోండి, నిలబడే వీళ్ళ కేసులు వస్తే అగో చూసిర్రా ములాఖాత్ ఉన్నదని. మేము అనేది ఏంటంటే నిజంగానే క్విట్ ప్రోకో ఉంటే షోదా కన్స్ట్రక్షన్స్ 7 లక్షల యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళ సొంత బావమర్ది కంపెనీకి 1137 కోట్ల అమృత్ టెండర్, అది క్విట్ ప్రోకో కాదా? సింగరేణి మైనింగ్ అప్పచెప్పినావు, అది మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్ క్విట్ ప్రోకో కాదా? నువ్వు దిండి లిఫ్ట్ ఇరిగేషన్ వాళ్ళకే ఇచ్చినావు, అది క్విట్ ప్రోకో కాదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ సొంత అబ్బాయికే వాళ్ళ రాఘవ కన్స్ట్రక్షన్స్కి కాంట్రాక్ట్లు ఇస్తుండే, అది క్విట్ ప్రోకో కాదా? సొంత తమ్ముని అనుముల జగదీష్కి స్వచ్ఛ బయో ఇయ్యనికి నువ్వు 1000 కోట్లు వేయను, అది క్విట్ ప్రోకో కాదా? నువ్వు తిరిగిన వాహనంలో, కారులో కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్, ఇలా చర్చ లేదండి. ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ సురేష్ గారు 5 కాంట్రాక్ట్లు వచ్చినాయి, 5 కాంట్రాక్ట్లు. విచిత్రం ఏంటంటే ఒక జడ్జి తప్పుకున్నాడు, నేను ఈ కేసును వినను, నా మీద ఒత్తిడి పెడుతున్నారు తీర్పు ఇవ్వాలని అని చెప్పిన కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం అసలు కేసు నడుస్తుంటే కాంట్రాక్ట్స్ ఇవ్వద్దు, ఆ కంపెనీ సస్పెండెడ్. ఆ కంపెనీ 2 సంవత్సరాల క్రితం మేము దివాలా తీసినామని కోర్టుకు చెప్పింది. ఆ కంపెనీకి
రేవంత్ రెడ్డి గారు ఏదైతే వాహనంలో తిరిగినరో పీసీసీ ప్రెసిడెంట్గా ఆ కంపెనీకి 5 కాంట్రాక్ట్లు కట్టిపెట్టిండు. ఇది కాదా క్విట్ ప్రోకో? ఇక్కడ ఒక ఈవెంట్ని, స్పోర్ట్స్ ఈవెంట్ని తెచ్చిండండి నగరానికి, 750 కోట్ల రెవెన్యూ వచ్చింది. హైదరాబాద్ ఇమేజ్ ని పెంచింది, వాస్తవం కదా? 100% ఇంటర్నేషనల్ స్పోర్టింగ్ ఈవెంట్స్. ఇప్పుడు వీరి ప్రోగ్రాంలకు ఎవరు వస్తున్నారు చెప్పండి? రేవంత్ రెడ్డి గారు చేసిన దానికి మిస్సింగ్ ల్యాండ్ చేసిర్రు, ఏమైంది? సిగ్గుపోయింది కదా. ఒకసారి మిస్ వరల్డ్ చేసిర్రు, ఏమైంది? మిస్సింగ్ ల్యాండ్ ఏమన్నారు? మిస్సింగ్ ల్యాండ్ ఏమని అన్నారు అంటే, మీ కాంగ్రెస్ నాయకులు మాతోని అసభ్యంగా ప్రవర్తించిర్రు, మీ వాళ్ళు అసభ్యంగా కొందరు ప్రవర్తించారు, వాళ్ళని రక్షించిర్రు. ఇవాళటి వరకు ఒక కమిటీ తేల్చిందా చెప్పండి? అంతర్జాతీయ స్థాయి ఒక ఈవెంట్ ఇక్కడ అయితే, అంతర్జాతీయ స్థాయి ఒక పర్యాటకురాలు అనుకోండి, ఆ దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నామే, అంత పెద్ద ఆరోపణ చేస్తే ఏం జరిగింది చెప్పండి? ఏమైనా కేసు అయిందా? ఏమన్నా అయిందా? కాలేదు. కానీ ఫార్ములా ఈ అయితే ఎవరు వచ్చారు ఫార్ములాకి? ఇలా కేంద్రంలో ఉన్న అనురాగ్ ఠాకూర్, అప్పుడు స్పోర్ట్స్ మంత్రి, ఆయన వచ్చి అవార్డు ఇచ్చాడు. కేంద్రంలో ఉన్న కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారు, వారు అక్కడికి వచ్చి గొప్పలు మాట్లాడుకున్నారు. నితిన్ గడ్కరీ గారు కేంద్ర మంత్రి, ఆయన లాంచ్ చేశాడు ముంబైలో, సేమ్ ఫార్ములా. శిఖర్ ధవన్ ఇండియన్ క్రికెటర్, ఆయన వచ్చాడు. ఎంతోమంది స్పోర్ట్స్ పర్సన్స్ వచ్చారు. అట్లాంటి ఒక ఈవెంట్ని నువ్వు తప్పుబట్టి ఇవాళ అల్టిమేట్గా ఏం సాధించాలని అనుకుంటున్నావు? ఒకటి, జైలు వేద్దామనా? వన్స్ ఫర్ ఆల్ ఖతం చేసేయి. 2 సంవత్సరాలకు వస్తుందండి మీ ప్రభుత్వం. 2 సంవత్సరాల్లో పదే ఇన్వెస్టిగేషన్లకు పిలవాలి, కేటీఆర్ గారిని పిలవాలి, కేసీఆర్ గారిని పిలవాలి. 70 పైన సంవత్సరాల పెద్ద మనిషిని, తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తిని, కాళేశ్వరం అనే నీళ్ళ ప్రాజెక్టుని తీసుకొని వచ్చిన పాపాన ఇవాళ నువ్వు వారిని నేను సిబిఐకి అప్పచెప్తాను అనుకుంటున్నావు. ఏంది, మన కేసీఆర్ గారు తిహార్ జైల్లో ఉండాలనా? నువ్వు నిన్న పోయి ఓపెనింగ్ చేసినావు కదా మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తరలించడానికి. అది ఆ మల్లన్న సాగర్ ఏమని చెప్తున్నాడు ఆయన? మల్లన్న సాగర్ రాజశేఖర్ రెడ్డి గారు కట్టినరు, శ్రీపాద ఎల్లంపల్లి శ్రీపాదరావు గారు కట్టినరు, టీ హబ్బు అంజయ్య గారు కట్టినరు, ఇంకేమన్నా ప్రాజెక్టులు రంగనాయక సాగర్ రోషయ్య గారు కట్టినరు, కొండపోచమ్మ సాగర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కట్టినరు. ఇది చెప్తే ఈ గ్రూప్స్ వాళ్ళు నిజంగా ఫెయిల్ అవుతారు అవి చదువుకుంటే, రేవంత్ రెడ్డి గారు చెప్పేటి. సో అల్టిమేట్గా ఏంటిది అంటే, అబద్ధాలతోని వాళ్ళ సాఫీగా ప్రభుత్వాన్ని నడిపించుకునే ప్రయత్నంలో ఇవాళ చూడండి, మనం రాష్ట్రంలో గ్యారెంటీలు మాట్లాడతలేము, డిక్లరేషన్లు మాట్లాడతలేము, హామీలు మాట్లాడతలేము. ఆయన చేస్తున్న, రేవంత్ గారు చేస్తున్న స్కామ్లు ఒకటే అండి. కేటీఆర్ గారు చేసింది ఈ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు వచ్చింది. కానీ రేవంత్ గారు చేస్తున్నది మంచి పేరు పక్కన పెడితే చెడ్డ పేరు ఎక్కువ. లక్షల మంది యువత ఇవాళ ప్రభుత్వ నిర్లక్ష్యంతో, గవర్నమెంట్ నిర్లక్ష్యంతో 1,00,000 మంది యువతకి ఇబ్బంది అయింది. అది రేవంత్ రెడ్డి గారు చేసిన నేరం. రేవంత్ రెడ్డి గారు, బీజేపీ ప్రభుత్వం యూరియా సక్రమంగా అందించలేకపోతే లక్షల మంది రైతులు ఇవాళ వర్షం పడ్డా, ఎండలున్నా, ఇటు కొన్ని రోజులు వర్షం పడుతుంది, ఇప్పుడు ఈ 2-3 రోజులు తీవ్రంగా ఎండలుండే, రైతులు పొలం వదిలేసి వాళ్ళ యూరియా సెంటర్ల దగ్గర ఉంటున్నారు. అది రేవంత్ రెడ్డి గారి నేరం. హోంమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో 12,000 కోట్ల డ్రగ్స్ ఇక్కడ పట్టుబడితే, మహారాష్ట్ర పోలీస్ వచ్చి పడితే నువ్వు విఫలమైనవు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఈ అంశాలతోని డెఫినెట్గా మన రాష్ట్రం ఎఫెక్ట్ అవుతున్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బాధ్యత తీసుకోవాల్సిన సార్. ఆ అంశాల గురించి డిస్కషన్ చేద్దాం. చేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకున్న మొత్తానికి చూస్తున్నాం కదా, ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధించే దిశగానే అడుగులు వేస్తుంది. ఏదైతే కేటీఆర్ పైన కావచ్చు, కేసీఆర్ పైన కావచ్చు లేనిపోని నిందలు వేస్తూ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందని చెప్పేసి కృష్ణ గారు ఆరోపిస్తున్నటువంటి అంశం. కృష్ణ గారు, ప్రధానంగా ఏదైతే బ్యాంక్ టు బ్యాంక్ లావాదేవీలు జరిగాయి, ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఏదైతే 44 కోట్లకు సంబంధించి అంత ట్రాన్స్పరెంట్గా జరిగిన దాన్ని ఇది క్విట్ ప్రో కానీ ఎలా అంటారు? ఆయనకి తలకాయ లేదు రేవంత్ రెడ్డి గారికి. ట్రాన్సాక్షన్స్ కాదు, వాళ్ళు ఒకటి ఫిక్స్ అయిపోయింది ఏంటిదంటే ఫ్రేమ్ చేయాలి అని. ఒక గవర్నమెంట్ బ్యాంక్ నుంచి ఎఫ్ఈఓ సంస్థకు నేరుగా డబ్బులు వెళ్ళినాయి, ఆ డబ్బులు ఉన్నాయి, ఎఫ్ఈఓ వాళ్ళు చెప్పినారు మీ డబ్బులు ఉన్నాయి తీసుకోండి అని. అది తీసుకుంటే కేసు ఉండదు కదా. ఇందులో ఎక్కడ కరప్షన్ ఉన్నది చెప్పండి? మనీ ట్రైల్ ఎక్కడ ఉన్నది? చాలా స్పష్టంగా కనబడుతున్నది, ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నది అనేది. ఇందులో కిక్ బ్యాక్స్ ఏమొచ్చినాయి? నంబర్ 1. నంబర్ 2, సుప్రీంకోర్టులో ఆర్ హైకోర్టులో నడిచినప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా క్రిమినల్ మోటివ్ ఏముంది ఇందులో, క్రిమినల్ ఇంటెంట్ ఏమున్నది, ఏం క్రిమినాలిటీ ఉంది ఇందులో?
ఒక స్పోర్ట్స్ ఈవెంట్ తీసుకొని రావాలనేది క్రిమినల్ ఇంటెంటా? కాదు కదా. సో అల్టిమేట్గా ఒకటి చెప్పాలంటే సురేష్ గారు, ఆనెస్ట్గా అందరికీ బోర్ కొట్టేసింది సురేష్ గారు ఫార్ములా ఈ విషయం మీద పదే పదే మాట్లాడి అరే కేటీఆర్ గారు, నువ్వు లై డిటెక్టర్ టెస్ట్ పెడతావా పెట్టు, నన్ను జైలు వేస్తావా వెయ్యి, ఎన్నిసార్లు ఛాలెంజ్ చేయాలి చెప్పండి. ఆయనకి కూడా విసుగు పుడుతున్నది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ ఒక ట్రాక్లో ఉంటారు. రైతులకి ఏంటిది, ప్రతిపక్ష పార్టీ మా యూరియా గురించి మాట్లాడాలి, కాంగ్రెస్ మాట్లాడతలేదు. రేవంత్ రెడ్డి అంటుండు అసలు కొరత లేనే లేదు, బ్రహ్మాండంగా ఉన్నది, అంతా సోషల్ మీడియా అని రేవంత్ రెడ్డి అంటాడు. బీజేపీ రఘునందన్ రావు బరాబర్ ఉన్నది, మేము కూడా ఇచ్చినామని అంటారు. రైతులు ఎవరి వైపు చూస్తారు? అప్పుడు ప్రతిపక్ష పార్టీ గురించి చూస్తారు. కేటీఆర్ గారు మాట్లాడాలి, హరీష్ రావు గారు మాట్లాడాలి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడాలని చూస్తారు. వారు అది మాట్లాడాలన్నా, యూరియా కొరత గురించి మాట్లాడాలన్నా, ఇదే ఫార్ములా ఈ గురించి మాట్లాడాలన్నా? యువత నిన్నందరూ కూడా చూసినాం, ఎక్కడికి వచ్చారు ఆ గ్రూప్ ఆస్పిరెంట్స్? కేటీఆర్ గారి దగ్గరికి వచ్చారు. కోర్టు కేసు కాగానే వాళ్ళకి ఏముంటుంది, ఇంత పెద్ద విజయం సాధించినందుకు రేపు మళ్ళా కన్ఫ్యూజన్ ఏంటిది అంటే రీవాల్యుయేషన్ అనేసి అన్నారు. అది సాధ్యం కాదు. రేపు పోస్టులు పెరుగుతాయి, మళ్ళా రీ ఎగ్జామా, ఏం జరుగుతుంది అనేది ఎన్నెన్నో ప్రశ్నలు ఉంటాయి. దీని గురించి చర్చ జరగాలని ఉంటుంది కదా. ప్రధాన ఛానళ్ళు దీని గురించి చర్చ జరగాలి, మాకు ఒక క్లారిటీ రావాలి. రేపు మెయిన్స్ ఎగ్జామ్ అవుతుందా, లేదు పోస్టులు పెరుగుతాయా, 42% బీసీ రిజర్వేషన్ ఉంది, ఎస్సీ కేటగరైజేషన్ ఉంది, ఏముంది, ఎన్ని పోస్టులు పెరుగుతాయి అని ఇది డిబేట్ జరగాలి కదా. అది డిబేట్ జరగకుండా, లక్షల మంది యువత విషయం మీద డిబేట్ జరగకుండా ఫార్ములా ఈ మీద డిబేట్ జరగాలి. కానీ ఎల్లో పత్రికలు కూడా సరే, ఎల్లో మీడియా కూడా కావచ్చు, ఆ ఇష్యూను ఎక్కడ కూడా ఎక్కువ ఫోకస్ చేసింది లేదు. కాకపోతే ఈ రేస్కి సంబంధించి మాత్రం ఎక్కువ ఫోకస్ చేయడం ఏంటి? రేవంత్ గారు వాళ్ళు ఎట్లా డిక్టేట్ చేస్తే అట్లా రాసేది. ఇలా చూడండి, ఇది ఎక్కడ జర్నలిజం అండి? నాట్ లోటపీస్ కేస్, ఏసీబీ ప్రూవ్స్ కేటీఆర్స్ ఈ రేస్. ఎట్లా ప్రూవ్ చేస్తారు చెప్పండి? ఎవరు ప్రూవ్ చేస్తారు? అసలు ఛార్జ్ షీట్ అయిన తర్వాత వాదోపవాదనలు జరగాలి కదా. అటు పిటిషనర్స్ వాళ్ళు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ఇటు రెస్పాండెంట్స్ వీళ్ళు కానివ్వండి, ఇవన్నీ చర్చ జరుగుతుంది. ఆ తర్వాత న్యాయమూర్తులు ఇవ్వాల్సిన తీర్పు. ఇలా హెడ్లైన్ రాయొచ్చునా? సో ఏంటిది అని అంటే, ఇంజెక్ట్ చేసి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో టాపిక్స్ డైవర్ట్ చేసి, ఇవన్నీ కూడా నేను మీకు చెప్పిన ఇంపార్టెంట్ ఇష్యూస్ డైరెక్ట్గా పబ్లిక్తో కనెక్ట్ అయ్యి ఉన్నాయి. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ పబ్లిక్తో కనెక్ట్ అయి ఉన్నది. 12,000 కోట్ల డ్రగ్స్ మన యువత ఆరోగ్యం విషయం మీద కనెక్ట్ అయి ఉన్నది. అండ్ అట్ ద సేమ్ టైం యూరియా మన రైతులు వ్యవసాయం మీద కనెక్ట్ అయి ఉన్నది. ఇన్ని అంశాలు ఉన్నప్పుడు వాటిని ఏది కూడా పట్టించుకోకుండా కేవలం కేటీఆర్ గారిని టార్గెట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే అలకగా దొరికినాము మేము. రేవంత్ రెడ్డి గారిని అంటున్నాము, ఇవాళ వన్స్ ఫర్ ఆల్ ఖతం చేసేయి. ఏమన్నా అంటే ప్రతి ఒక్కసారి ఇటు డైవర్ట్ చేయడానికి. అన్ఫార్చునేట్లీ ఇంత పెద్ద స్పేస్ ఇగోండి, ఒక ఫ్రంట్ పేజ్ అనేది దీనికి ఎంత వాల్యూ ఉంటుందో తెలుసు మనకు. జాతీయ వార్తలు. ఇవాళ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కేటీఆర్ గారిని మీరు కక్షపూరితంగా ఆపొచ్చుగాక, కానీ రేవంత్ రెడ్డి గారికి ఒక్కటి సూచన ఏం చేస్తున్నామంటే, నేపాల్లో ఏం జరుగుతుందో చూసి నేర్చుకోండి. నేపాల్లో సోషల్ మీడియాని బ్యాన్ చేయగానే ఏ విపరీతంగా అయితే ఒక రియాక్షన్ వచ్చిందో ప్రభుత్వాలే పడిపోయినాయి. రేవంత్ రెడ్డి గారు ఎంత, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎందుకు దాన్ని నేను కనెక్ట్ చేస్తున్నానంటే, ఇక్కడ ఎంత అవమానపరిచిండ్రో యువత. అశోక్ నగర్ యువతను ఎంత దారుణంగా వాళ్ళతో బిహేవ్ చేసినావు. వాళ్ళు మీ రాహుల్ గాంధీ గారితో బావర్చీలో బిర్యానీ తింటూ మీకోసం ప్రచారం చేసిన వాళ్ళు. మీరు బస్ యాత్రలు చేస్తే మీ బస్ యాత్రల్లో కరపత్రాలు పంచిన వాళ్ళు, మీరు చెప్పిన అబద్ధాలను నమ్మినోళ్ళు, వాళ్ళు నమ్మి ప్రచారం చేసి ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి పనిచేసిన వాళ్ళు వాళ్ళందరూ. వాళ్ళని నువ్వేం చేసినావు? లాఠీచార్జ్ చేసినావు. వాళ్ళు అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వమా, ఇందులో తప్పిదాలు జరిగినాయి, ఇందులో A to Z సిలబస్ నుంచి మొదలు పెట్టుకుంటే, హాల్ టికెట్ నుంచి మొదలు పెట్టుకుంటే ఈ పరీక్షలో ర్యాంకుల వరకు తప్పులు జరిగినాయి అని చెప్తే, తప్పులేం జరగలేదు అని అంటూనే మోతీలాల్ నాయక్ అనే ఒక స్టూడెంటు ఆస్పిరెంటు ఆయన నిరాహార దీక్ష చేస్తే, ఈ మోతీలాల్ నాయక్ అనేట ఆయన అసలు ఆస్పిరెంటే కాదు, వీళ్ళు పేడ్ ఆర్టిస్టులు అని అవమానపరిచిండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. 10 రోజులు జైల్లో పెట్టారంట ఆయన. సో ఇవన్నీ చేసినందుకు డెఫినెట్గా ఇవాళ యువతలో ఒక కోపం ఉన్నది, రైతులో ఒక కోపం ఉన్నది. నేపాల్ లాగా కావాలని కోరుకుంటలేం, కానీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అదే విధంగా ఇవాళ ప్రవర్తిస్తున్నారు.
ఇవాళ ఇక్కడున్న యువత కానివ్వండి, ఇక్కడున్న రైతులు కానివ్వండి, వాళ్ళలో ఒక కోపం కనబడుతున్నది. ప్రభుత్వం మీద పోరాటం చేశారు. ఒకళ్ళు లక్కీగా హైకోర్టుకి పోగలిగినరు, వాళ్ళు హైకోర్టుకు పోయినరు, ఇవాళ సాధించారు. కానీ రైతులు వాళ్ళు పొలం వదులుకొని సెంటర్ వరకే రాలేకపోతున్నారు. పాపం వాళ్ళు సెంటర్కి వస్తున్నారు, వాళ్ళు కూడా కోర్టుకు పోవాలన్నా, రేపు యూరియా కోసం కూడా కోర్టుకు పోవాల్సిన పరిస్థితికి వస్తుంది అయింది. సో అట్టర్ ఫెయిలియర్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్. ఆ ఫెయిలియర్ని కప్పిపుచ్చుకోవడానికే నానా తంటాలు పడుతున్నారు ఈ కేసులు. ఇప్పుడు కాళేశ్వరం అయిపోయింది, చేతులకి వెళ్ళిపోయింది. ఎందుకు? అది కేసే లేదు. నువ్వేం చేసినావు? చాలా గేమ్ సేఫ్ ప్లే చేయాలి, పాలిటిక్స్ చేయాలి, దీంట్లోకి వెళ్ళని తీసుకుపోయి సిబిఐకి ఇచ్చినావు. ఏ సిబిఐకి ఇచ్చినావు? సిబిఐ ఒక జేబు సంస్థ, సిబిఐ మోదీకి అస్త్రం, మోదీకి ఆయుధం, మోదీ సంస్థలు ఇవి, భారతీయ జనతా పార్టీ విభాగాలు ఇవి అని అన్నది రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారేగా. అట్లాంటి నిస్సిగ్గుగా మీరు ఏం చేసారు? సిబిఐ కేసీఆర్ గారిని తీసుకుపోవాలని మీరు ఈ కేసు వేసారు. ఇలా అయిపోయింది, ఇంకేం చేయలేరు మీరు. పొద్దున్న లేచి మళ్ళీ సిబిఐ అని ఇది ఒకటే అనగలుగుతారు. అందుకే ఇప్పుడు కేటీఆర్ గారిని టార్గెట్ చేశారు. ఇది కూడా ఏమీ కాదు. అల్టిమేట్గా ఏమవుతుందండి? అల్టిమేట్గా ఏమవుతుంది చెప్పండి? అల్టిమేట్గా కేటీఆర్ గారిని తప్పుడు కేసుల మీద జైలుకి వేస్తారు. సమ్ డే హీల్ గెట్ అ బెయిల్, డెఫినెట్లీ హీల్ గెట్ అ బెయిల్. కానీ కేటీఆర్ గారిని జైలు వేసినంత మాత్రాన ఇవాళ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎవరు మాట్లాడకుండా ఉంటారా? రైతుల యూరియా విషయం మీద మాట్లాడకుండా ఉండగలుగుతారా? నువ్వు చేస్తున్న అరాచకాల మీద, ఈ 12,000 కోట్ల డ్రగ్స్ మీద మాట్లాడకుండా ఉంటారా? ఖచ్చితంగా ఏదో రూపంలో ఏదో రకంగా అందరూ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒకటే ఏంటంటే, గిదెక్కడ ప్రజాపాలన అండి? గిదా ప్రజాస్వామ్యం? ఇంత ఓపెన్గా నువ్వు డైవర్టే చేసి, ఎంత పిరికాయని రేవంత్ రెడ్డి. రాష్ట్రము అంత ఇంపార్టెంట్ ఇష్యూని అసలు చర్చించవద్దు, రాష్ట్రం దాని గురించి మాట్లాడొద్దు, రాష్ట్రం చూడవద్దు అంటేనే ఎంత మూర్ఖత్వం చెప్పండి. సిగ్గు అనిపిస్తలేదా సురేష్ గారు మనకు? గిదా ఇందిరమ్మ పాలన, ప్రజాస్వామ్య పాలన, పోటు మాటలు మాట్లాడారు. ఎక్కడ ప్రజాస్వామ్యం? సార్, ఎలక్ట్రల్ బాండ్స్ సంబంధించి చూస్తే చాలా పార్టీలకు ఆ బాండ్ల రూపంలో వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి. హయ్యెస్ట్ తీసుకున్నటువంటి ఎలక్ట్రల్ బాండ్స్లో చూస్తున్నట్లయితే టాప్ 1లో బీజేపీ పార్టీ ఉంది, ఇక టాప్ 2లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక అన్ని పార్టీలు ఏదైతే ఇటు సిపిఐ కూడా ఏదైతే కార్మికుల కోసం పుట్టిన పార్టీ అంటారు, వాళ్ళు కూడా 13 కోట్ల రూపంలో వాళ్ళు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళంతా తీసుకుంటున్నప్పుడు మిగతా అన్ని పార్టీలకు వచ్చినటువంటి వాటిని బూచిగా చూపించి వేరే వాటికి లింక్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒకటండి, వేర్ డస్ ద బక్ స్టార్ట్, వేర్ డస్ ద బక్ స్టాప్ అని అంటారు. ఇది ఆ క్వశ్చన్ ఇక్కడ ఆలోచించాలి. లీగలైజ్ చేసింది భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఉన్న వాళ్ళు. దానికి గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ వాళ్ళకు కూడా తప్పనిపించలేదు, వాళ్ళు చేసిండ్రు. ఇప్పుడు ఈ 2 జాతీయ పార్టీలు ఎంతసేపు వాళ్ళు జేబులు నింపుకోవాలి, వాళ్ళు ఇది ఆర్థికంగా బలోపేతం కావాలి అని అన్నప్పుడు మిగతా పార్టీలకు కూడా అభిమానులు ఉంటారు, ఇచ్చేవాళ్ళు ఉంటారు, రకరకాల సోర్సెస్ ఉంటాయి. సో అలాంటిది ఈ 2 జాతీయ పార్టీలు ఒకళ్ళు 6,500 కోట్లు కమాయించుకొని ఇంకొకళ్ళు 1,123 కోట్లు చేసుకుంటే, మరి మిగతా పార్టీలు డెఫినెట్గా ఇక్కడున్న ప్రాంతీయ పార్టీలు వాళ్ళందరూ చేస్తే ఎలక్టోరల్ బాండ్స్ నేరం అయిపోతుందా? అదే నేరం అయితే చట్టం, మన దగ్గర చట్టం అనేది ఎవరికి సపరేట్గా ఉండదు, స్పెషల్గా ఉండదు, అందరికీ సరిసమానంగా ఉంటుంది. సరిసమానంగా ఉన్నప్పుడు ఇవాళ ఎలక్టోరల్ బాండ్స్ పాయింట్లోనే ఒకవేళ కేటీఆర్ గారిని అంటే దేశంలో ఉన్న అన్ని పార్టీలను కూడా వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో అసలు ఈ కేసు లేదు సురేష్ గారు, మనం మాట్లాడడం టైం వేస్ట్. ఫార్ములా ఈ అనేది నిలబడదు, అది రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు కాబట్టి నిన్నేమెంచుకున్నాడు. ఆయనకు మోస్ట్ పెద్ద దెబ్బ పడ్డది నిన్న, ఈ కొన్ని రోజుల నుంచే దెబ్బ పడుతున్నాయి. అరే, గణపతి నిమజ్జనంలో కేసీఆర్ గారు పాటలు వస్తుంటేనే ఓర్వలేకపోతున్నారు, అనౌన్స్మెంట్లు చేస్తున్నారు, అవి దీపియండి, ఆ బాక్సులను దీపియండి, ఆ సౌండ్ బాక్సులను పీకేయండి, సీజులు చేయండి అని చెప్తున్నాడు. ఆడికెళ్ళి యువతలో ఒక కోపం కనబడ్డది. నువ్వు బ్యాన్ చేస్తావా, ఇవన్నీ చేస్తావా అని. ఏ సెక్రటేరియట్ అయితే కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్మాణం చేసిందో అదే సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళి ఈ పాటలు మొదలైనవి. తట్టుకోలేకపోయాడు. 12,000 కోట్ల డ్రగ్స్ ఇవన్నీ దొరికినాయి. అది మాట్లాడలేదు. దాన్ని డైవర్ట్ చేయడానికి ఏం చేసిండు? నిమజ్జనం దగ్గరకు వచ్చి వాళ్ళ గన్మెన్లను కొట్టినట్టు చేస్తుండు. హై హై హై. నువ్వు రావడం ఎందుకు, ఇబ్బంది కలిగించడం ఎందుకు, డ్రామా చేయడం ఎందుకు? అంతమంది ప్రజల్లో, భక్తుల్లో వాళ్ళకి ఇబ్బందే కలుగుతుంది కదా. కానీ ఈ స్టంట్లతోనే నడిపిస్తున్నాడు. ఇది కూడా స్టంటే. యూరియా విషయం మీద ఏదో పెద్ద హడావిడి చేసినట్టు. ఆఖరికి ఏం తేలింది? ఇద్దరు కూర్చున్నారు కదా, రఘునందన్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు కూర్చొని ఏం తేలింది?
మంచిగా ఉన్నది కదా, అవైలబుల్ ఉన్నది కదా అని. ఏం అవైలబుల్ ఉన్నదండి? ఇవాళ కూడా ఎంతమంది జనాలు రైతులు రోడ్ల మీద ఉన్నారో మనం చూస్తున్నాం. సో స్పెసిఫిక్ పాయింట్స్ పాలన ఎట్లా నడిపించాలనేది లేదు. ఇక అన్నిటికంటే దారుణం మనం చూసినాం, మల్లన్న సాగర్ నీళ్లు ఇవన్నీ కూడా అబద్ధాలతోనే నడుస్తున్నది ఈ ప్రభుత్వం. సో 100% ఒకటి ఏంటిది అంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ విషయం మీద దేర్ ఇస్ నో కేస్, ఇది స్ట్రెంత్ లేనే లేదు. ఇదంతా కూడా మనని వాళ్ళందరినీ కూడా సక్సెస్ఫుల్లీ డైవర్ట్ చేయడానికి, ఆఖరికి మనం కూడా ఇవ్వాలి టీ న్యూస్ కూడా మనం కూర్చొని ఫార్ములా గురించి మాట్లాడుతున్నాం. కానీ డెఫినెట్గా అంటే ఇది ఒక డైవర్షన్ పాయింట్. గ్రూప్ 1 మెయిన్స్, రైతుల యూరియా, 12,000 కోట్ల డ్రగ్స్ నుంచి ఎట్లా చర్చ కాకుండా డైవర్ట్ చేయడానికి దీన్ని ఎంచుకున్నారు. కేటీఆర్ గారికి పాపులారిటీ ఉంది, కేటీఆర్ గారిని జైలు, ఏసీబీ కేసు అనగానే అందరు కవర్ చేస్తారు, అదే చేసి. కానీ ఇంకొకటి విచిత్రం ఏంటంటే సార్, మహారాష్ట్రలో ఈ మధ్య ఒకటి అక్రమ మైనింగ్ సంబంధించి మెగాకి 94 కోట్ల ఫైన్ వేసింది సార్. ఆ ఫైన్ని మళ్ళీ రద్దు చేశారు. ఏ రూపంలో అంటే ఏదైతే బీజేపీ పార్టీకి 500 పైచీలకు ఎలక్ట్రల్ బాండ్ రూపంలో డబ్బులు చెల్లిస్తే అది రద్దు చేసినట్లు ఉన్నటువంటి విషయం. ఇప్పుడు అట్లా లింక్ చేస్తే అన్నీ కూడా లింక్ చేస్తారు. నేను అనేది ఏంటంటే వాళ్ళందరి మీద కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. వాషింగ్ పౌడర్ నిర్మాణం ఉట్టిగా అనలేదు కదా. ఒకటేంటిదంటే క్విట్ ప్రోకో అని మాట్లాడుతున్నప్పుడు ఇవాళ మేఘా గారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు, ఫండ్స్ తీసుకుంటారు. మీ యంగ్ ఇండియా, రాహుల్ గాంధీ గారు పెట్టిన పేరు యంగ్ ఇండియా, వాటి కోసం తీసుకుంటారు. వారికే కాంట్రాక్ట్లు అప్పచెప్తారు. వారు ఈస్ట్ ఇండియా కంపెనీ అని అన్నారు కదా, మేఘా ఈజ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని అన్నారు. ఇలా చూడండి, వాళ్ళ కోసమని గ్రావిటీతోని పోయే నీళ్ళని కూడా 1100 కోట్లలో అయ్యే ప్రాజెక్టుని కూడా కొండపోచమ్మ సాగర్ నుంచి తరలించే బదులు మల్లన్న సాగర్ నుంచి ఎందుకు తరలిస్తున్నారు? 7,500 కోట్లకు పెరిగిపోయింది ప్రాజెక్ట్. ఎవరు? మీరు చెప్తున్న మేఘాని. సో ఇవాళ కొందరికి లాభం చెందాలి, ఆ లాభం చెందిన వారి విషయం మీద ఎవరు మాట్లాడదు రాష్ట్రంలో. సైలెంట్గా మా పని మేము చదువుకుంటాం, కోట్లు సంపాదించుకుంటాం. మీరు ఎవరైనా మాట్లాడితే ఇగో కేటీఆర్ గారు ముందట పెట్టి ఈ కేసు తీస్తాం. రేపు ఇంకేమైనా ఉన్నాయో కూడా తెలియదు, రకరకాల కేసులు. నిన్ననే ఒక ఫేక్ కేసు కేటీఆర్ గారి మీద 3 కేసులు కొట్టేసారు. నకరేకల్లో ఎస్ఎస్సి మాస్ కాపీయింగ్ ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి, కొందరు పిల్లల్ని పట్టుకున్నారు, ఇదంతా కూడా జరిగింది. దీని మీద యాక్షన్ తీసుకోండి అని కేటీఆర్ గారు డిమాండ్ చేయడం తప్ప, కేటీఆర్ గారి మీద ఎస్సీ ఎగ్జామ్ విషయం మీద డిమాండ్ చేస్తే SC/ST కేసు వేసిర్రండి. దానికి దీనికి సంబంధం అంటే సంబంధం వాళ్ళకి తెలియలేదు కావచ్చు. ఎస్ఎస్సి అనగానే అందులో ఎస్సీ ఒకటే చూసినట్టున్నారు. ఎస్ఎస్సి అంటే ఏందో, ఎస్సీ అంటే ఏంటిదో అట్లాంటి వాళ్ళు కేసు వేసినట్టున్నారు. నిన్న హైకోర్టులో ఏమైంది? పనికిరాని కేసులు అంతా ఉట్టిగానే వేస్తున్నారు, వెటకారము, ఏం లేదు, ఎవిడెన్స్ లేదని 3 కేసులు కొట్టేయడం జరిగింది. సో తప్పుడు కేసులు ఎప్పటికప్పుడు వేస్తూ అవన్నీ కూడా గౌరవ కోర్టు దగ్గర చెల్లుతలేవు. ఇది కూడా చెల్లదు సురేష్ గారు. ప్రధానంగా సరే ఈ కార్యకు సంబంధించి దాదాపు 2 ఏళ్ళుగా సాగదీస్తూనే ఉన్నారు. ఇంకా సాగదీస్తారా? దీనికి ఏమన్నా పోలీస్ స్టాప్ పెడతారా ఏంటి అసలు? అంటే సాగదీస్తే ఇంకా దీని తర్వాత ఇంకేది లేదు. ఇక కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని బద్నాం చేయాలంటే స్టార్టింగ్లో మీరు గమనిస్తే కేసీఆర్ గారి మీద ఛత్తీస్గఢ్ పవర్ దాని మీద కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డి గారు కమిషన్ వేసారు. వారు ఏం చేసిర్రు? కేసీఆర్ గారిని కనీసం వారి వర్జన్ అడగక ముందే తొందరపడి రాజకీయ స్టేట్మెంట్లు ఇచ్చారు మీడియా ముందు. వారిని తొలగించారు. ఎవరు తొలగించారు? గౌరవ సుప్రీంకోర్టు తొలగించింది. ఆ తర్వాత కాళేశ్వరం కమిషన్ నెలల తరబడి వారికి ఎక్స్టెన్షన్స్ ఇచ్చి ఎటకేలా కదాడు. అడిగినాక కేసీఆర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిర్రు, హరీష్ రావు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక కేటీఆర్ గారి మీద సుమారు 4 సార్లు ఏసీబీ వాళ్ళు, ఒక 2 సార్లు ఈడీ వాళ్ళు విచారణ పేరు మీద పిలుచుకున్నారు. మొదటిసారి 90 ప్రశ్నలు, ఆ తర్వాత 80 ప్రశ్నలు, ఆ తర్వాత 50 ప్రశ్నలు, మొన్న ఒక 30 ప్రశ్నలు. ఇన్ని ప్రశ్నలు అడిగినా కూడా ఆయన ఒకటే చెప్పిండు. అండ్ సాఫ్ సీదాగా చెప్తున్నాడు, ఆ రేసు జరగాలి అనే నిర్ణయం తీసుకున్నది నేనే, స్పాన్సర్ దొరకకపోతే ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వండి అని చెప్పింది నేనే, దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది అధికారులు, కానీ బాధ్యత డెఫినెట్గా నేను తీసుకుంటున్నాను అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఇంకేమున్నదండి ఈ తమాషా? ఏం లేదు. ఆయనే ఇది నేను చేసిన పని అని ఒప్పుకున్నాడు. మీరు చేయండి, విచారణ చేపట్టండి. అది కాకుండా ఏదో పెద్ద సెన్సేషన్ అయినట్టు ఇదంతా. అంటే సురేష్ గారు, ఒకటి నేరం కాదా? మన చుట్టుపక్కల ఎన్నో జరుగుతూ ఉంటాయి, మీకు ఎన్నో చూడాలని ఉంటుంది, కానీ మీ చూపుని మేము రెస్ట్రిక్ట్ చేసి, సురేష్ గారు మేము చెప్పిందే మీరు చూడాలి, మేము చెప్పిందే మీరు వినాలి, మేము చెప్పిందే మీరు మాట్లాడాలి. దీని ప్రజాస్వామ్యం అంటారా? సమాజంలో ఎన్నో జరుగుతుంటాయి, ఒక్కొక్కళ్ళు దానికి కనెక్ట్ అవుతుంటారు, కానీ ఇవన్నీ మీరు ఆలోచించకండి. రేవంత్ రెడ్డి చెప్పిండు, మీరు కేటీఆర్ మీదనే ఫోకస్ చేయండి.
రేవంత్ రెడ్డి చెప్పిండు కేటీఆర్ ఫార్ములా ఈలో ఏదో చేసిండు, ఆయన మీద ఫోకస్ చేయండి. రేవంత్ రెడ్డి చెప్పిండు కేసీఆర్ గారు కాళేశ్వరంలో ఏదో పెద్ద కుంభకోణం చేసిండు అని, దాన్నే ఫోకస్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఇంతమంది కోటాను కోట్ల తెలంగాణ ప్రజల డే టు డే అవసరాలకు చెందిన ఎన్నో అంశాలు ఎందుకు ఇవాళటికి కూడా ఇలా హైదరాబాదీలైనా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, రోజుకి ఎన్నిసార్లు కరెంటు పోతుందండి, పవర్ కట్ అవుతుంది. ఇది మనం చర్చ జరగొద్దా? 42% రిజర్వేషన్ మీద రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఎట్లేదు, పార్లమెంట్ వదిలేయండి, వాళ్ళ పార్టీ మీటింగ్ ఢిల్లీలో నడుస్తుంటే కూడా దానికి రాలేదు, దాని మీద చర్చ జరగొద్దా? యూరియా విషయం మీద పార్లమెంట్లో చర్చ జరగొద్దా? కేఆర్ సురేష్ రెడ్డి గారు బీఆర్ఎస్ ఎంపీ నోటీస్ ఇచ్చారు చర్చ పెట్టండి అని, బీజేపీ వైఖరి ఏందో కాంగ్రెస్ వైఖరి ఏందో తెలిసిపోతుందని, దాని మీద చర్చ జరగలేదు. సో ప్రజల అంశాలు ఎక్కడ చర్చ జరుగుతున్నాయి? ఇవాళ మన దగ్గరనే ఎన్నో అంశాలు ఉన్నాయి మన దగ్గర, ఇటు యూరియా కానివ్వండి, ఈ డ్రగ్స్ కానివ్వండి, నువ్వు ఈగలు పెట్టినవు ఇంకేదేదో చేసినావు అన్నట్టు. సో ఇవన్నిటినీ జరిపేసి దృష్టి కేవలం అజెండా సెట్టింగ్, కేవలం ఫార్ములా దీని గురించే మాట్లాడండి అని ఇవాళ బుల్డోజ్ చేస్తున్నది రేవంత్ ప్రభుత్వం. సో మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా, ఈ కేసుని వాళ్ళు ఎంత సాగదీసినా కూడా కేటీఆర్ గారికి ఏమీ కాదు, ఈ కేసులో ఏమీ స్ట్రెంత్ లేదు, ఇది ఖతమైపోయింది ఇంకా స్ట్రెంత్. సార్ ఇంకొక అంశం, ఏదైతే కరెంటుకు సంబంధించి ఇష్యూ అయితే ప్రధానంగా ఇటు కరెంట్ ఎప్పుడు ఇస్తారో, వాళ్ళు పొలాలకు పోయి నీళ్ళు ఎప్పుడు పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి, రాత్రనక పగలనాక ఇటు యూరియా కోసం రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి, ఆయా సెంటర్ల దగ్గర ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళకి అసలు ఇటుండాలా అటుండాలా అర్థం కాని పరిస్థితి. ఇంత కష్టంలో రైతున్నా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం కానీ, లేకుంటే మంత్రులు స్పందించకపోవడం కానీ ఎట్లా చూడాలి? రైతుల పరిస్థితి చాలా గోస ఇవ్వాలి సురేష్ గారు. ఎందుకంటే ఫస్ట్ కేసీఆర్ గారు ప్లాన్ చేసిన ప్రకారం నుంచి ఆ షెడ్యూలింగ్ మనం చూసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తన చూస్తే, ఫస్ట్ పంట చేసుకోవడానికి పంట పెట్టుబడి, రైతు బంధు ఏం చేసినావు నువ్వు, 2 బకాయిలు ఎగ్గొట్టేసినావు నంబర్ 1. ఆ తర్వాత పెట్టుబడి తర్వాత వాళ్ళకి కావాల్సిన సామాగ్రి, ఆ సామాగ్రి యూరియా, ఇవాళ దొరుకుతుందా యూరియా? దొరుకుతలేదు. పోనీ నెక్స్ట్ స్టెప్ ఏం కావాలి మీకు? కరెంటు కావాలి, నీళ్లు కావాలి. నీళ్ళ కోసం పోరాటం చేయాలి. కాళేశ్వరం మీద ఏడ్చి చచ్చిర్రు, అయినా కూడా ఎన్నోసార్లు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పోరాటం చేసి కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయండి, విడుదల చేయండి ఇవన్నీ చెప్తే మొన్న పంప్ సెట్లు ఓపెన్ చేసిర్రు, వీళ్ళే పోయి స్విచ్లు వేసి హడావిడిగా ఫోటోలు దిగినారు. దాని విషయం మీద డెఫినెట్గా కూడా ఇవాళ ప్రజల్లో ఈ అంశం కూడా తిరుగుతున్నది. రైతులు సో స్టెప్ బై స్టెప్ మళ్ళీ పవర్ కట్స్, విపరీతంగా పవర్ కట్లు అవుతుంటే మోటార్లు కాలిపోతున్నాయి. ఈ అన్ని క్రమంలో రైతులు ఇవాళ చూడండి, రైతు బీమా సుఖంగా, రైతు బీమా ఎలా చనిపోయినా కూడా రైతు బీమా వచ్చేది, వాళ్ళు అది కూడా కట్ చేశారు. రైతుల మీద ఆయనకు లేదు, అవగాహన లేదు. నీళ్ళ విషయం మీద కానివ్వండి, రైతాంగం విషయం మీద కానివ్వండి, కరెంటు విషయం మీద కానివ్వండి, అవగాహన లేదు. ఇవాళ అందుకే ఎక్కడికక్కడ ఊర్లలో ప్రజలు వాళ్ళు బయటికి వచ్చేసి ప్రొటెస్టులు చేస్తున్నారు. వాళ్ళు ధైర్యంగా, అంటే అప్పుడప్పుడు నిజం చెప్పాలంటే పెట్టడానికి మనం వెనుక ముందు అవుతున్నాం, వాళ్ళైతే డైరెక్ట్ తిట్టేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మేండ్రు. డిక్లరేషన్ రిలీజ్ చేసిండండి రాహుల్ గాంధీ, వచ్చి రైతుల కోసం డిక్లరేషన్ చేసిండు. మరి ఆ డిక్లరేషన్లో యూరియా సరఫరా సక్రమంగా ఉంటుందని చెప్పారు కదా, మరి ఎందుకు లేదు? మరి పోనీ నువ్వు చలో కేంద్రాన్ని అంటున్నావు, మరి కేంద్రం మీద పోరాడడానికి ఎందుకు ధైర్యం చాలతలేదు నీకు? ఒక్క వాళ్ళ పార్టీ నరేంద్ర మోదీ గారు ఒక్క దిష్టి బొమ్మనన్న దానం చేసిందా? పెద్ద విషయం కాదు కదా, మరి ఎందుకు అది చేయలేదు? ఇవాళ ఎందుకు పోరాటం చేస్తలేరు? ఎక్కడ ధర్నాలు కనబడతలేవు కాంగ్రెస్ వాళ్ళు? ప్రభుత్వంలో ఉన్నారు, కేంద్రం మీద నెపం వేస్తున్నప్పుడు పోరాటం చేయండి. మీరు చర్చలు చేసి తేలేకపోతున్నారు, పోరాటం తేలేకపోతున్నారు. ఉండి ఏం లాభం చెప్పండి? ఉండి లాభం లేదు. సో ఇవాళ రైతులు డెఫినెట్గా ఈ ఇబ్బందులు అనేటివి ఉన్నాయి. ప్రాజెక్టులు కంప్లీషన్ చేయాలి, ఇవాళ డైవర్షన్స్ అవుతున్నాయి, భూసేకరణ చేయడానికి ఇప్పుడు ఒత్తిళ్లు పెడుతున్నారు. చూస్తున్నాం నారాయణపేటలో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా అంశాలు ఉన్నాయి. కాబట్టి 100% రైతులు కానివ్వండి, యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, వీళ్ళందరూ ఎవరైతే నమ్మి 3 రంగుల జెండా ఏదో మార్పు తీసుకొని వస్తుంది అని అంటే, నీ మార్పుకు దండం నాయనా అని అంటున్నారు. ఇవాళ ఖచ్చితంగా వీళ్ళందరూ గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు సురేష్ గారు. సార్ గండిపేటలో శిలాపాలకం వేశారు, అది ఒక బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి కంపెనీకి ఆ కాంట్రాక్ట్ అప్పగించే ప్రయత్నం. సో నీకు ఇస్తే ఇంత, నాకు ఇస్తే ఇంత అనే రకంలో కూడా ప్రాజెక్టులు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో దాన్ని కూడా క్విడ్ ప్రో కిందకే చూడాలా ఎట్లా? అసలు ఎన్ని 1 కాదు 2 కాదు. క్విడ్ ప్రోకో గురించి మనం మాట్లాడాలనుకుంటే మూసి మొత్తానికి డిజైన్ చేయడానికి మెయిన్ హార్ట్ అనే సంస్థకి ఇచ్చారు.
ఆ మేనాట్ అనే సంస్థ 3,000 కోట్ల కుంభకోణం పాకిస్తాన్ నుంచి చేసి పరారైందంట. ఇంటర్పోల్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, అంతర్జాతీయ ఏజెన్సీస్, అంతర్జాతీయ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్, ఇంటర్పోల్ వాళ్ళు లుకౌట్ నోటీస్ జారీ చేశారు. ఆ కంపెనీని రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తీసుకొని వచ్చారు. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ ఒక జడ్జే తప్పుకున్నాడు, వీళ్ళు నా మీద ఒత్తిడి పెడుతున్నారు, నేను ఫేవరబుల్గా తీర్పు ఇవ్వాలి అనేసి. అలాంటి కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అది వాళ్ళ సస్పెన్షన్లో ఉన్నది. దానికి 5 కాంట్రాక్ట్లు మొత్తం సుమారు 1,000 కోట్ల ప్రాజెక్ట్. అది బ్లాక్ లిస్ట్ అయిన కంపెనీ. ఇట్లా ఇప్పుడు నేను చెప్పిన ఈ రకరకాల కంపెనీలు వీళ్ళు ఇప్పుడు మన హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు పత్రికల్లో వచ్చింది, సుంకిశాల అప్పుడు అది రిటైనింగ్ వాళ్ళు కూలిపోయినప్పుడు ఈ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయాలి అని అన్నప్పుడు దాన్ని నువ్వు పిలిచి వాళ్ళ 1,000 కోట్ల కాంట్రాక్ట్లు ఇస్తున్నావు. సో ఇవాళ ఏంటిదంటే అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఆయనే ఏమాత్రం కూడా దానికి గౌరవం ఇస్తలేడు. కేవలం ఏంటంటే ఆయన చుట్టూన్న వాళ్ళకు 1,000 కోట్ల కాంట్రాక్ట్లు రావాలి, దోచుకోవాలి, టైం అయిపోతుంది, తొందరగా చేసుకోవాలి అనే తొందరలో ఇవాళ ఆతృతలో కేవలం ఆయన ఆస్తులు 1,000 కోట్లు సంపాదించుకునే తొందరలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రైట్, ఉన్న టైంలో దోచుకోవాలి దాచుకోవాలి అనే కాన్సెప్ట్ తోటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతుందని చెప్పేసి కృష్ణ గారు ఆరోపిస్తున్నారు. ఇదైతే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి డైరెక్ట్ గండిపేటకు నీళ్ళు తీసుకుపోతారంట. ఎట్లా అసలు అది ఎలా సాధ్యం? ఇది కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కాళేశ్వరం కాదు, కొండపోచమ్మ కాదు, మల్లన్న సాగర్ కాదు, ఎల్లంపల్లి ప్రాజెక్టే అని అనుకుంటారు. వీళ్ళు పెట్టిన గోస్ కమిషన్ రిపోర్ట్లోనే ఏమని రాస్తున్నది, ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా పడావుబడ్డ పరిస్థితుల్లో కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి నీళ్లు అక్కడికి పంపి దాన్ని రీజువినేట్ అంటే స్థిరీకరణ చేసిండ్రు అనేది. అక్కడి నుంచి అది స్థిరీకరణ అయిన తర్వాతనే అక్కడ అసలు కంప్లీట్లీ గతంలో ఒక 8 సంవత్సరాల ముందు కేసీఆర్ గారు అసెంబ్లీలో నిలబడి మాట్లాడారు. వార్తలు ఉన్నాయండి, పాత వార్తలు ఉన్నాయి, ప్లే చేయమంటే చేయవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీరు బాగా గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ V6 ఛానలే ఉన్నది కదా, ఆ V6 ఛానల్లోనే ఎట్లా ఎల్లంపల్లి ఇదంతా కూడా ఘోరమైన పరిస్థితులు ఎట్లయింది అనేది చాలా స్పష్టంగా ఉండే. సో అది ఇవాళ వీళ్ళు అది మర్చిపోయి దాన్ని పూర్తిగా కూడా అసలు ఇక మొత్తము మేమే చేసినాము ఇవాళ అన్న పరిస్థితిలో వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇవ్వండి కేసీఆర్ గారు కూడా మాట్లాడారు. ఇంజనీర్లు డిజైన్ ఫైల్ చేయరు, పని చేయని అన్నమో రామచంద్రన్ అవుగోలి 123 అధ్యక్ష మొత్తం చరిత్రలో మాకు ప్రేమ లేనట్టు అన్నట్టు అందులో 50 టీఎంసీలు కేసీఆర్ ఒక్కడే తాగుతాడన్నట్టు ఇదా అధ్యక్ష? ఇది ఒక ధర్మమా? ఇది ఒక నీతా? ఆ మల్లన్న సాగర్తో నేను చెప్పిన నిజాం సాగర్ నింపచ్చు అధ్యక్ష. చివరికి అధ్యక్ష జీవన్ రెడ్డి గారి నియోజకవర్గం పారేటువంటి ఎస్ఆర్ఎస్పీ కూడా నింపేటువంటి ఆస్కారం ఉంది అధ్యక్ష. ఎస్ఆర్ఎస్పీ కూడా మల్లన్న సాగర్ బై గ్రావిటీ ₹1 లిఫ్ట్ లేకుండా, నయా పైసా ఖర్చు లేకుండా ఆ హల్దీబాగ్లో పడేస్తే చక్కగా నిజాం సాగర్ నిండుకొని సీదా గోదావరిలో ఎస్ఆర్ఎస్పీ కూడా నీళ్ళు వస్తాయి అధ్యక్ష. అన్ని రకాలుగా బహుముఖంగా మనకు ఉపయోగపడేటువంటి పైసా ఖర్చు లేకుండా అదే మల్లన్న. ఇది 50 టీఎంసీ గురించి చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎప్పుడు ఇది సంవత్సరం 2 సంవత్సరాలు కాదు 8 సంవత్సరాల ముందే కేసీఆర్ గారు మల్లన్న సాగర్ విషయం మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎట్లా కథమైన ప్రాజెక్టులు ఇవన్నిటిని కూడా మళ్ళా మనం రీజువినేట్ చేసుకుంటూ స్థిరీకరించుకుంటూ వాటిని ఎట్లా మళ్ళీ ఉపయోగంలో తీసుకొని రావాలి అనే ప్రయత్నం చేసి. సో ఎంతసేపు ఇప్పుడు ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టు వాళ్ళు నిర్మాణం చేసిరు కాబట్టి ఇక అది ఎల్లంపల్లి ఇన్ఫ్యాక్ట్ అది కూడా కంప్లీషన్ కాలేదు. మీరు చూడండి 2016 హరీష్ రావు గారు రిజాల్వ్ చేసి అవన్నిటిని కూడా కంప్లీట్ చేసిరు పూర్తిగా ప్రాజెక్ట్. అది కొన్ని సంవత్సరాలైనా కూడా దేర్ ఆర్ న్యూస్ రిపోర్ట్స్, దయచేసి యూట్యూబ్లో వెళ్ళి చూడండి, ప్రేక్షకులు అందరూ కూడా యూట్యూబ్లో చూడండి. 2016 వరకు కూడా వాళ్ళు చెప్తున్న ఎల్లంపల్లి ప్రాజెక్టు కంప్లీట్ కాలేదు. సో కాంగ్రెస్ చేసింది ఏం లేదు, వాళ్ళు గొప్పగా చెప్పుకొని వాళ్ళ అబద్ధాలు దుష్ప్రచారం చేసుకుంటూ ఇలా. అందుకే కదా ఆయనకు ముఖం లేదు, మల్లన్న సాగర్ దగ్గర కనీసం పోయి చేసేటట్టు కూడా లేదు. ఓపెనింగ్ పోయి గండిపేటలో చేసిండు, ఎందుకంటే తెలియవద్దు కాబట్టి ఇది మల్లన్న సాగర్ నుంచి వస్తున్నాయి. కానీ అందరికీ అర్థమైపోయింది వాళ్ళ. కానీ ఎక్కడైనా స్టార్టింగ్ పాయింట్లో చేస్తారు కదా సార్ ఇనాగ్రేషన్, అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి చేస్తే ఎక్స్పోజ్ అయిపోతాడు కదా, అందరికి తెలిసిపోతుంది, ఓహో ఇక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయని తెలిసిపోతుంది. కానీ ఒక్కటేంటిదంటే సురేష్ గారు, ఒక దారుణం ఏంటిదంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి
ఒక ప్రాజెక్టు కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ని ఈయనే పదే పదే కూలేశ్వరం అంటే నువ్వు అది కూలిపోవాలి అని కోరుకోవడం, సెక్రటేరియట్ కూలిపోవాలి, పోలీస్ కమాండ్ కంట్రోల్ కూలిపోవాలి, కమిషనరేట్ కూలిపోవాలి, కలెక్టరేట్ కూలిపోవాలి. ఇది మంచిదేనా? అది మన తెలంగాణ ఆస్తి కదా, కాళేశ్వరం తెలంగాణ ఆస్తి కదా. ఒక 2 పిల్లర్లు కుంగితే ఎల్ఎన్టీ సంస్థనే మేము ఇది చేస్తాము అని చెప్పింది. అవును, దాని నష్టం కూడా ఎంత 250 కోట్లు అని చెప్పింది. అందుకే మీకు గోస్ కమిషన్ రిపోర్ట్లో ఎక్కడ కూడా ఇంత అవినీతి జరిగింది అని ఏం లేదు, ఒక ఫిగరే లేనే లేదు. అది అసలు పెట్టిందే కమిషన్ అవినీతి మీద, కానీ ఆ రిపోర్ట్లో ఏం అవినీతి అనేది లేదు. ఆ పిల్లర్లను, ఆ 2 పిల్లర్లను రిపేర్ చేసే బదులు మీకు ఎన్ని బ్యారేజ్లు ఉన్నాయి, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎన్ని వందల కిలోమీటర్ల టనళ్ళు ఉన్నాయి, అవన్నిటినీ ఇవాళ మీరు కూలిపోవాలని పూజలు చేసుకుంటూ కోరుకోవడం, తెలంగాణకు నష్టం జరగాలనుకోవడం మంచిదా చెప్పండి? ఇవాళ కూడా కేటీఆర్ గారు మంత్రి కాకపోయినా కూడా ఎక్కడన్నా అవకాశం దొరికినప్పుడు, అది ప్రపంచ స్థాయిలోనైనా లేకుంటే సోషల్ మీడియా మాధ్యమంలోనైనా మా రాష్ట్రానికి రండి, పెట్టుబడులు పెట్టండి అని అంటున్నారు. కానీ మా రాష్ట్రానికి రాకండి మీరు, మా రాష్ట్రం దివాలా తీసింది, మా రాష్ట్రాన్ని ఎవరు నమ్ముతలేరు, మా రాష్ట్రాన్ని దొంగల్లాగా చూస్తున్నారు అని కేటీఆర్ గారు అన్నారా? లేదు, మా రాష్ట్రం నంబర్ 1, దయచేసి మా రాష్ట్రానికి రండి అని. కానీ ఇవాళ ముఖ్యమంత్రి ఏమో దొంగల్లాగా చూస్తున్నారు, నమ్ముతలేరు. ఇంకొక కీలకమైన అంశం సార్, ఏదైతే ఈ ఎల్లో పత్రికలు అన్నింటిలో కాంగ్రెస్ గవర్నమెంట్ యాడ్ ఇచ్చింది, ఏదైతే గండిపేట ఇనగ్రేషన్ చేసే దానికి మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తీసుకొస్తామని అధికారికమైనటువంటి యాడ్ ఇచ్చింది. అదే రోజు ముఖ్యమంత్రి హోదాలో సాయంత్రం ఆయన మాట్లాడిన మాటలు చూసారా? ఎల్లంపల్లి నుంచి తీసుకొస్తున్న వాటర్ అన్నారు. అంటే దీన్ని ఎట్లా చూడాలి? అసలు పేపర్లో యాడ్ ఏమో మల్లన్న సాగర్ అని ఇస్తారు, అక్కడ పబ్లిక్ చెప్పేదేమో ఎల్లంపల్లి నుంచి తీసుకొస్తామంటారు. ఈ పత్రికలు దాని గురించి ఎక్కడ కూడా రాసిన ప్రస్తావన లేదు. ఇక ఆయనకి అబద్ధాలు అనేటివి ఆయన నాలుక మీద ఉంటాయి, ఆయన ఏది పడితే అది అబద్ధాలు చెప్తూనే ఉంటాడు. సో అది నమ్మేటోళ్ళు బట్టి ఇవాళ ఒకటేంటిదంటే, రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నందుకు ఇవాళ మన తెలంగాణ ప్రజలను మేము ఎట్లనన్నా మోసం చేసేస్తాం, ఏదన్నా అబద్ధాలు చెప్తాం, ప్రజల ఐక్యూని తగ్గిస్తాం, వాళ్ళు చెప్పిందే నిజాలని. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, యూ కెన్ ఫూల్ 1 at 1 time, 2 at 2 times, బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ at all times. అన్ని సందర్భాల్లో మీరు తెలంగాణ ప్రజలను మోసం చేయలేరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేస్తారు, కానీ సఫలీకృతం కాదు. మీరు చేయాల్సిన దుష్ప్రచారాలన్నీ కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో చేసిర్రు, మీకు ఫలితాలు వచ్చినాయి, కానీ ఇప్పుడు చేయలేరు. ఎన్ని రోజులు తప్పించుకుంటారు చెప్పండి? మనం ఇవన్నీ చర్చిస్తున్నాం, గ్యారంటీల గురించి ఎన్ని రోజులు ఇంకా తప్పించుకుంటారు? డిక్లరేషన్లు, హామీలు, ఒక్కొక్క ఎమ్మెల్యేలు, వీళ్ళు బాండ్ పేపర్లు కదా, బట్టి విక్రమార్క గారు బాండ్ పేపర్ రాసిచ్చారు, ఇవన్నిటి మీద కూడా ఖచ్చితంగా అడుగుతారు. ఇవన్నీ కూడా డెఫినెట్గా చర్చకు వస్తాయి. ఖచ్చితంగా టైం విల్ ఆన్సర్. అప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ఈ ఫార్ములా ఇవన్నీ తమాషాలు చేస్తూ ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం చూస్తున్నాం కదా, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కినాక అన్ని మాయమాటలతోటి గద్దెనెక్కింది, అలాగే అదే మాయమాటలు ఇంకా కంటిన్యూ చేస్తుంది, ప్రజలు కూడా మోసం చేస్తున్నది అని చెప్పేసి కృష్ణ గారు ఆరోపిస్తున్నటువంటి అంశం ఇది. ఇవాళ బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.